channel of DNJH update, and these are the some of the grace marks out. Bro, engineering grace marks ki grace marks పెట్టుకోవచ్చా? I got 7 in internal and 24 in external. I have one subject backlog. సో మీకు ఇంటర్నల్లో తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళి ఒకసారి కాలేజెస్లో కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఇంటర్నల్స్కి మ్యాక్సిమం అయితే అప్లై చేయకూడదు. బట్ దెర్ ఈజ్ అ ఛాన్స్ దట్ మీకు 24 ఎక్స్టర్నల్లో వచ్చాయి కాబట్టి 24 2+3 మీకు ఇంకెన్ని కావాలి పాస్ మార్క్స్ కోసం? సో మీకు ఇంకా 9 మార్క్స్ కావాలి పాస్ కావడానికి. మీకు ఇప్పుడు 31 24+7 31. సో ఇంకా 9 మార్క్స్ కాబట్టి ఒకసారి మీ కాలేజెస్లో వెళ్ళి అడగండి మీకు ఇలా అప్లై చేసుకోవచ్చా అని. మ్యాక్సిమం అయితే అప్లై చేసుకోవచ్చు, బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కాలేజ్. సో దట్స్ ఇట్. మీ ఏ సబ్జెక్ట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఏ సబ్జెక్ట్ అయినా గ్రేస్ మార్క్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, M4. సో గ్రేస్ మార్క్స్ లిస్ట్, ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు వస్తుంది బ్రో? మా కాలేజ్లో కూడా ఏం రెస్పాన్స్ అవ్వట్లే. ఎలిజిబిలిటీ లిస్ట్ ఆల్రెడీ చెప్పాను కదా, ఆఫ్టర్ 22 ఎప్పుడైనా రావచ్చు. ఈ ఆల్రెడీ 4-1 రిజల్ట్స్ కూడా వచ్చాయి కాబట్టి ఆ 4-1 ఇంక్లూడ్ అయ్యే ఈ ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ నేమ్స్ అనేది వస్తుంది. అండ్ మేబీ ఈ వీక్లో ఎప్పుడైనా రావచ్చు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది. సో దట్స్ ఇట్ బ్రో. గ్రేస్ మార్క్స్కి 3 సబ్జెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. 3 సబ్జెక్ట్స్ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ క్రైటీరియా. ఎందుకంటే మీకు ఆ 3 సబ్జెక్ట్ గ్రేస్ మార్క్స్ అనేది 30 మార్క్స్ అనేది సరిపోవాలి. 30 ఫర్ రెగ్యులర్ అండ్ 23 ఫర్ లాటరల్ ఎంట్రీ. ఇలా సరిపోతే మీరు గ్రేస్ మార్క్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. వి కాంట్ సే 3 సబ్జెక్ట్కి యాడ్ చేసుకోవచ్చా అంటే కొంతమందికి కొన్ని క్రెడిట్స్ అనేది కొన్ని మార్క్స్ అనేది సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్లో అన్ని ఎక్స్టర్నల్లో ఒక సబ్జెక్ట్లో 7, ఇంకో సబ్జెక్ట్కి 10, ఇంకో సబ్జెక్ట్కి 5 వచ్చింది అనుకోండి. ఈ 3 సబ్జెక్ట్కి గ్రేస్ మార్క్స్ అనేది సరిపోదు. ఒక దాంట్లో 20 కావాలి, ఒక దానికి 16 కావాలి, ఇంకో దానికి 15 కావాలి. సో ఇక్కడికే 31 అయిపోతుంది. సో అలా కొంచెం ఎలిజిబిలిటీ రూల్స్ అనేవి ఉంటాయి, కొంచెం మీరే చెక్ చేసుకోండి. లైక్ మీకు గ్రేస్ మార్క్స్ అనేది కరెక్ట్గా సరిపోతుందా 3 సబ్జెక్ట్స్కి? అట్లా అయితేనే మీరు ఎలిజిబుల్. ఆర్ ఎల్స్ మీరు ఏదో ఒక సప్లీ రాసి క్లియర్ చేసుకొని ఆ తర్వాతనే మీరు గ్రేస్ మార్క్స్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ బ్రో మళ్ళీ 4-1 ఎప్పుడు పెడతారంటే మేబీ ఆఫ్టర్ దసరా. I have 3 supplies. Can I apply for the grace marks? ఆల్రెడీ చెప్పాను కదా, గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే లైక్ మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. లైక్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో, సో ఆ సబ్జెక్ట్స్ బట్టి మీరు గ్రేస్ మార్క్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ 30 గ్రేస్ మార్క్స్ అనేది రెగ్యులర్కి అండ్ 23 అనేది లాటరల్ ఎంట్రీకి కరెక్ట్గా సరిపోవాలి. ఆల్రెడీ when will be the 4-1 R18 supply results? Already released yesterday. JNTH has given a bumper offer for all the students that they have released 4-2 RCRB and 4-1 BTech and B Pharmacy results. And BTech B Pharmacy results అనేది కొంచెం హార్డ్గానే అయింది ఈసారి కూడా. Credit based detention should be cancel credit based detention system. It depends upon the JNTH. We can't decide anything about credit based detention system. And credit based detention system అనేది ఇలాగే కంటిన్యూ కావాలి. బికాస్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సిస్టమ్ లేకుండా మాత్రం ఎవరు అవ్వడు. సో I have 2 supplies. Should I write the exams or should I apply for the grace marks? Bro, tell me. I have 2 supplies. Should I write exams or should I apply for the grace marks? Mainly it depends. ఆల్రెడీ చెప్పాను కదా, ఇట్ డిపెండ్స్. మీకు ఎన్ని సప్లీస్ ఉన్నాయో ఆ సప్లీస్ బట్టి మీకు ఈ గ్రేస్ మార్క్స్ అనేది డిసైడ్ అవుతుంది. లైక్ చెప్పాను కదా ఆల్రెడీ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీకు 2 సబ్జెక్ట్సే ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీకు అబోవ్ 15-16 మీకు బెస్ట్ మార్క్స్ అనేది 20
ఆర్ ఎల్స్ లైక్ 15 వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు గ్రేస్ మార్క్స్కి. అండ్ దట్స్ ఇట్. ఈజ్ ఇట్ ఫర్ 22 బ్యాచ్? ఎస్, ఇట్ ఈస్ ఫర్ our 22 బ్యాచెస్. సో యూ కెన్ గో త్రూ దిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్సో. అండ్ బ్రో, ఐ ఆమ్ R18. నాకు ఒకటే బ్యాక్లాగ్ ఉంది, M2 ట్యూస్డే 23rd రోజు ఉంది. నేను మండే రోజు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చా? నేను ఎలిజిబుల్ అవుతా నా? యా, మీరు అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. బట్ ఎగ్జామ్ అయితే ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత అప్లై చేసుకోండి. ఆర్ ఎల్స్ మీ ఇష్టం. మీకు ఒకవేళ మీ కాలేజెస్లో మీ గ్రేస్ మార్క్స్ అనేది యాక్సెప్ట్ చేస్తే మాత్రం అప్లై చేయండి, నో ఇష్యూస్ ఫర్ దాట్. అండ్ చాలామంది అడుగుతున్నారు గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ కోసం. గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఈ వీక్లో వస్తుంది. అండ్ కొన్ని కాలేజెస్లో వాళ్ళు ఏం చెప్పట్లేదంట రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ గురించి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడమే. దెర్ ఇస్ నో మళ్ళీ మీకు సపరేట్గా ఎలిజిబిలిటీ లిస్ట్ రాదని. సో కొన్ని కాలేజ్లో యాక్సెప్ట్ చేస్తున్నారు, కొన్ని కాలేజెస్లో యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ యాక్సెప్ట్ చేయని గ్రేస్ మార్క్స్ యాక్సెప్ట్ చేయని కాలేజెస్లో మాత్రం ఎలిజిబిలిటీ లిస్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. అండ్ లిస్ట్ విల్ బి ఈ వీక్లో మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. మేబీ ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, బై సాటర్డే లోపు మీకు రిలీజ్ అయితే అవుతుంది. అండ్ బ్రో, ఐ ఆమ్ 2024 బ్యాచ్. నాకు M2 ఎగ్జామ్ July 23rd అండ్ 22కి గ్రేస్ మార్క్స్ అప్లై ఎస్ అవన్నీ యా, యూ కెన్ అప్లై అండి. ఆల్రెడీ చెప్పాను కదా. ఎగ్జామ్ రిజల్ట్ అది మీ ఇష్టం. ఇంకా లైక్ మీకు ఎన్ని మార్క్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ 1 సబ్జెక్టే కాబట్టి మీకు గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్లో కూడా మీ నేమ్ వస్తుంది. అండ్ ఒకవేళ మీ కాలేజెస్లో డైరెక్ట్గా అప్లై చేయించుకుంటే మాత్రం అప్లై చేసుకోండి. అండ్ ఒకవేళ మీ కాలేజ్లో యాక్సెప్ట్ చేయకుంటే మాత్రం డైరెక్ట్గా ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ నేమ్ వస్తుంది, అప్పుడు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఎగ్జామ్ అనేది మీ ఇష్టం అండి. మీరు రాస్తే ఎగ్జామ్ అనేది నలిఫై అవుతుంది, ఆర్ ఎల్స్ రాయకుంటే మాత్రం నో రిజల్ట్ కింద వస్తుంది. అండ్ మెయిన్ థ్యాంక్ యూ. లాస్ట్ డేట్ ఏమైనా ఉందా? ఐఎమ్ 2024 పాస్ అవుట్. ఇంకా ఫీ కట్టాలా? ఐ హ్యావ్ సింగిల్ బ్యాక్లాగ్స్ ఇన్ ఈచ్ సెమ్ 32, 31, 41, 42. యాక్చువల్గా మీరు సెమ్ కంపల్సరీ ఉండాలి. యాక్చువల్గా మీరైతే ఎగ్జామ్స్ అనేది రాయాలి. ఎందుకంటే 4 బ్యాక్లాగ్స్ ఉంటే మీకు ఆ 4 బ్యాక్లాగ్స్కి సరిపడా గ్రేస్ మార్క్స్ అనేది ఉండాలి. సో గ్రేస్ మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ మీ గ్రేస్ మార్క్స్ ఫీ అనేది ఒక కాలేజ్ బట్టి ఉంటుందండి. అండ్ ఒక కాలేజ్లో 300, ఇంకో కాలేజ్లో అలా 200 అలా తీసుకుంటున్నారు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కాలేజ్, మనం ఏం చేయలేము. అండ్ సెమ్ మెమో కంపల్సరీ. మెమో లేకుంటే మీరు ఏం అప్లై చేయకూడదు. అండ్ ఒకవేళ కొన్ని కాలేజ్లో మెమో గ్యారంటీ ఉంటుంది, ఆర్ఎల్స్ ప్రింట్అవుట్ కూడా తీసుకెళ్ళచ్చు. బట్ మెయిన్లీ అయితే మెమో అయితే క్యారీ చేయండి. మెమో అండ్ 10th class short long memo xerox. When will be the eligibility list will be released? Yeah, it will be released this week. Already I have said in that. When will they release today? Yes, it will release today. What is the next process after getting message? So we'll get you know. No, we didn't get any messages. So okay. బ్రో, నేను 2018 పార్ట్ నాకు 41లో CNS సబ్జెక్ట్ ఉంది. అది ఆల్రెడీ ఎగ్జామ్ రాసా. 41 సప్లీ కోసం వెయిటింగ్. ఇంకా 1-2 సప్లీ ఉంది ట్యూస్డే 23rdకి. ఇప్పుడు గ్రేస్ మార్క్స్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి? 41 రిజల్ట్ వచ్చేదాకా, లేదా M2 ఎగ్జామ్ రాయకపోతే అప్లై చేసుకోవాలా? చెప్పండి బ్రో, కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఆల్రెడీ మీకు 41 రిజల్ట్స్ అనేది వచ్చేసాయి. అండ్ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఒకవేళ మీ కాలేజ్లో వాళ్ళు గ్రేస్ మార్క్స్ యాక్సెప్ట్ చేస్తే అప్లై చేయండి. ఆర్ఎల్స్ గ్రేస్ మార్క్స్ లిస్ట్ కోసం వెయిట్ చేయండి. అండ్ మీరు ఎగ్జామ్ రాయకపోయినా ఏం పర్లేదు, ఎగ్జామ్ అనేది నలిఫై అయిపోతుంది మీరు గ్రేస్ మార్క్స్కి ఎలిజిబుల్ అయితే. Bro, have R16 regulation how many grace marks you can add?
బ్రో R16 బ్యాచ్కి R16 బ్యాచ్కి క్రెడిట్స్ అనేది లైక్ 10 అండ్ రెగ్యులర్ వాళ్ళకి 10 అండ్ లాటరల్ ఎంట్రీ వాళ్ళకి 9 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. అండ్ వీ కెన్ లీవ్ సబ్జెక్ట్స్ ఫర్ 4 క్రెడిట్స్ ఆర్ 3 క్రెడిట్స్ సబ్జెక్ట్స్ అనేది మీరు లీవ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ 2 4 క్రెడిట్ సబ్జెక్టులు ఆర్ఎల్స్ ఒక 3 క్రెడిట్ సబ్జెక్ట్ మీరు లీవ్ చేసుకోవచ్చు. అండ్ గ్రేస్ మార్క్స్ వచ్చేసి 10 అండ్ 9 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. దట్స్ ఇట్ బ్రో. R22 వాళ్ళకి కూడా సప్లీ మ్యాచ్ అవుతాయా బ్రో? ఎస్, యా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మ్యాచ్ అవుతాయండి. అండ్ సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ నెక్స్ట్ వీడియో విల్ బీ ఆన్ ఎలిజిబిలిటీ లిస్ట్ వెన్ ద ఎలిజిబిలిటీ లిస్ట్ విల్ బీ రిలీజ్. అండ్ ఈరోజు ఈవినింగ్ 6కి లైవ్ కండక్ట్ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.